ఎస్ ఇక్కడ బ్రో మాకు కూడా కొంచెం చూసి చెప్పవా? నీ ప్లేస్ అక్కడ, నీది ఇక్కడే. నీ అవ్వ నాదేన్నదో ఏమో, ఈ కొడుకులు ఆడోడు కూర్చునిపెట్టాక ఈ నంబరు, ఈ హాల్ టికెట్ ఏడ పడైందో ఏమో నాది. బ్రో ఈ నంబర్ ఎన్నో చెప్పవా? ఓ పని చేయరాను, ఇట్లా స్ట్రైట్గా ఆడ బాత్రూమ్ ఉంటుంది, అందులో కూర్చో. దెంగే నాకే దొరకలేరా అంటే నా నంబర్ ఎన్నో బ్రో అని పడుతుంది. నీ అవ్వ నాకు నంబరే దొరుకుతారని నేను ఎగ్జామ్ రాసి పాస్ అవుతానా? సపరేట్గా పని వేనా అయిపో 300 వచ్చు. ఇవాళ ఎగ్జామ్ ఎట్లయినా రాసేది లేదు, ఒక్క పోనైనా పటాన్సార్. హలో బ్రో, ఇది నాది ప్లేస్. బ్రోనా? ఓ రావులా, నీది పక్క రూమ్. ఒక ఇద్దరు చూపిస్తున్నా పాస్ అయిపోవచ్చు. హై ఫ్రెండ్స్, స్టార్ట్ రాయండి. బ్రో కొంచెం చూపియో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కొంచెం చూపి. అసలు ఇది ఏం ఎగ్జామ్, ఫిజిక్సా సైన్సా? ఓయ్ ఓన్ అబ్బా, ఏమన్నా వచ్చా? ఈ నేమ్ ఇక్కడేనా రాసేది? గానే నీకేమైనా డౌట్ ఉంటే ఇట్లా గీసి అడొత్తు. గీమె బాగానే రాస్తున్నట్టున్నది. ఓయ్ ఓన్ అబ్బా, కొంచెం చూపియో ప్లీజ్. ఏ ఇడియట్, ఏం చూపేలే యూలేస్ ఫెలో. సరే చెప్పలా, నేను అట్లనే ఎగ్జామ్ చూపించమన్నా. సార్ ఇతను డిస్టర్బ్ చేస్తుండు. ఎవడమ్మా? వీడే కదా. అరే నేను అప్పని చదువుతున్నా, నువ్వు వచ్చి బొడగా కూర్చొని రాయి. అయ్యే సార్ నేను పెన్ను ఒకటే అడిగినా సార్. నువ్వు లేవు ఫస్ట్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఐ హ్యావ్ వన్ డౌట్ సార్. చెప్పమ్మా. అంటే సార్ ఈ 6th క్వశ్చన్ తెలుసురా, నువ్వు అడుగుతావని. నువ్వు అంత గుడ్ స్టూడెంట్వి. ఒక్క నిమిషమా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. సార్ నాకు కూడా ఒక డౌట్ సార్. ఎలా నిన్ను చూస్తేనే అసహ్యమేస్తుంది, నీ ముఖానికి ఇంకొక డౌటు. ఎలా ఏంది సార్, ఆడోళ్ళకైతే మంచి చెప్తారు, మాకే మళ్ళీ మాట్లాడు కూర్చోమాతే.